అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాస్వామ్యం బతకాలంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజాస్వామికవాదులు, చాలామంది మేధావులు, చాలామంది పెద్దలు విశ్లేషిస్తున్నటువంటి విషయాలు కూడా మనం ఒక్కసారి గమనించాలని చెప్పేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక్కటే ఈరోజు మనం చూడాలి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత అధికారంలో మిగతా వాళ్ళు ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇంత ప్రమాదంలోకి వెళ్ళలేదు, ఇంత ప్రమాదంలోకి నెట్టబడలేదు. ఓన్లీ నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ కలిసిన తర్వాతనే ఈ దేశ ప్రజలకు అధోగతి పాలవుతుంది. గడిచిన సంవత్సరాలలో ఈ దేశ అప్పు 45 లక్షల కోట్లకు పైచిలుకుండగా గడిచిన 9.5 సంవత్సరాల్లో 100 లక్షల కోట్ల పైచిలకు ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి వికసిత్ భారత్ అనేటువంటి సరికొత్త నినాదంతో ప్రజల్ని బూరిడి కొట్టించేటట్టు ప్రయత్నం చేస్తాం. వికసిత్ భారత్ అంటే భారత్ వికసిస్తుంది, ఈ భారతదేశ ఆర్థిక గ్రోత్ జీడిపి 6.8 ఉన్నది, రానున్న రోజుల్లో జీడిపి 8% పోద్ది. ప్రపంచంలో రెండో దేశంగానో, మొదటి దేశంగానో, మూడో దేశంగానో ఈ దేశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నంత కాలం భారతదేశం సంక్షోభంలో ఉంటుందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు, పెద్దలు విశ్లేషిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి వైపు ప్రయాణించినంత కాలం, భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అగ్రికల్చర్కు అనుసంధానమైనటువంటి పారిశ్రామిక విధానం రానంత వరకు భారతదేశ ఆర్థిక గ్రోత్ పెరగదని చెప్పేసి చాలామంది వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కానీ ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి సత్యాన్ని కూడా విస్మరించి ఈరోజు వీరిద్దరూ అనేక రకాల అబద్ధాలు, అసత్యాలతోని ఈ దేశంలో అధికారంలోకి మూడోసారి వస్తామని చెప్పేసి చెప్తాము. మూడోసారి 400 మార్క్ సీట్లు అనేటువంటిది బీజేపీ పెద్దలు చెప్తారు. 400 సీట్లు మీకు ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఆయా రాష్ట్రాలలో చిన్న పార్టీలతో మీరు ఎందుకు జతగడుతుర్రు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో జతగట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లాగే బీహార్లో ములాయం సింగ్తో జతగట్టవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే దేశంలో వాళ్ళ ముఖము చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఉత్తరాదిలో బలహీనపడ్డరు, దక్షిణాది ఆదరించేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో కనీసం అధికారం బోటాబోటినన్న నిలబెట్టుకోవాలంటే మేము జతగడితే తప్ప పరిష్కారం లేదనేటువంటి ఒక ఆలోచన చేస్తారు. బొటాబొటి కాదు కదా. ఈరోజు మణిపూర్ ఘటన చూసిన తర్వాత ఆనాడు ఈరోజు మణిపూర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. రేపు ఈ దేశంలో మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు, ఇక్కడటువంటి అనేక వర్గాల ప్రజలకు రక్షణ ఉండదు, సామాన్యుడికి రక్షణ ఉండదు అనేటువంటి పద్ధతుల్లో దేశంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. రానున్న రోజుల్లో రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయడానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో, అట్లాగే ఈ నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉంది. ప్రజలందరూ కూడా బీజేపీ మాయమాటలు కానీ, బీఆర్ఎస్ మాయమాటలు కానీ నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న భువనగిరి పార్లమెంటు స్థాయి నియోజకవర్గ సమావేశంలో ఇక్కడ హరీష్ రావు గారు కానీ, ఈ జిల్లా అబద్ధాల మంత్రి కానీ అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల అసత్యాలు చేశారు. ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తారు. 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి ఎన్నికల వాగ్దానాన్ని చూపిస్తారు. ఈరోజు
మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు ఇంకా పూర్తి కాలేదు. 5 గ్యారెంటీల్ని గ్రౌండ్ చేసినాం. ఖమ్మంలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు, అట్లాగే 48 గంటల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా అమలు చేసినాం. ఆ తదుపరి వెంటనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా అమలు చేసినాం, అమల్లోకి వచ్చినాయి. ఇలా ప్రీ బిల్లు కూడా వస్తున్నటువంటి విషయం ప్రపంచం మొత్తం కూడా గమనిస్తుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి కళ్ళు లేబోదులకు మాత్రం అది కనిపిస్తలేదు. ఇంకా మాకు 4 నెలలు పూర్తయిందంటే ఇంకా మాకు 5 సంవత్సరాల పీరియడ్లో 60 నెలల్లో మాకు ఇంకా 56 నెలల పీరియడ్ ఉంది. 56 నెలల పీరియడ్ ఉన్నప్పటికి కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే అబద్ధాలు అసత్యాలు చెప్తారు. అదే వీడియోని రేపు కూడా మేము ప్లే చేస్తాం. 3 ఎకరాల భూమి అన్నావు దళితులకు, కానీ అదే అసెంబ్లీలో నేను ఎక్కడ మాట్లాడలేదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినటువంటి సందర్భం. దళితుని ముఖ్యమంత్రి అన్నారు, నేను ఎక్కడ మాట్లాడలేదన్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ భృతి అన్నారు, మేము ఎప్పుడు చెప్పలేదన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నారు, మేము ఎక్కడ లేనన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా వీడియోలు ప్లే చేయదలుచుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా అబద్ధాలు ఆడిన, అత్యధికంగా మాట మార్చినటువంటి దాంట్లో బీఆర్ఎస్ నేతలకే వాళ్ళకు ఆస్కార్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాళేశ్వరం కుంగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే కాళేశ్వరం మేడిగడ్డను ఖాళీ చేసి ప్రభుత్వం ఏదన్నా చర్య చేయాలనుకున్నప్పుడు, ఏదన్నా ఆలోచన చేస్తున్నప్పుడు దాన్ని పసిగట్టేసి ఈ ఆలోచన చేస్తుర్రు, ఇది ప్రజలకు మేలు జరగబోతుంది, దానికంటే ఒక రోజు ముందు మనం పోయేసి ఒక్కడ బొమ్మ దిగి వస్తే మేము వచ్చినాం కాబట్టి అది జరిగిందని చెప్పేసి క్రెడిబిలిటీ కొట్టొచ్చు అనేటువంటి దానికోసం ఓట్ల కోసం ఆడినటువంటి దొంగ డ్రామా, ఓట్ల కోసం ఆడినటువంటి దొంగ నటన తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ వచ్చినప్పుడు ఒకటే అంటుండు, వేటాడుతాం వెంటాడుతాం తరుముతాం అంటారు. ఈడీ వేటాడుతుంది వెంటాడుతుంది, ఫోన్ ట్యాపింగ్ తరుముతుంది. ఈ రెండు మిమ్మల్ని వేటాడుతూ తరుముతూ ప్రజల ముందు మిమ్మల్ని దోషులు నిలబెడుతుంటే ఇంకా జ్ఞానం లేకుండా, ఇంకా బుద్ధి లేకుండా ఈ ఆరోపణలు చేయటం అనేటువంటిది సరైనది కాదు. మీ పద్ధతి మార్చుకోండి. ఈ ఒక్కటే ఈ సందర్భంగా కేసీఆర్ కానీ ఈ జిల్లా మంత్రి కానీ మేము చెప్తాము, చలన సిద్ధాంతంను మీరు తెలుసుకోండి. చలన సిద్ధాంతంలో నిరంతరం మార్పు ఉంటుంది. ఆ మార్పు నుంచి మీరు జ్ఞానం తీసుకుంటే మీరు ప్రజలు ఏమన్నా ఉపేక్షిస్తారు. మీలో మార్పు అనేటువంటిదే కనిపిస్తలేదు. మీ ఒంటి నిండా అహంకారము, హాంభావం కనిపిస్తుంది. మీ అహంకారాన్ని, హాంభావాన్ని విడనాడి మీరు జ్ఞానోదయమై ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని స్వీకరించి, మీ తప్పును స్వీకరించి, మీ తప్పుకు ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లకు వస్తే కనీసం మీకు అత్యవసర ఓట్లన్నీ వేసేయడానికి అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం 50,000 పైచిలకు ఓట్లతో మిమ్మల్ని ఓడగొట్టిరు. 50,000 పైచిలకు ఓట్లతో ఓడగొట్టినా మీలో మార్పు రాకుంటే, మీలో ఇంకా జ్ఞానోదయం కాకుంటే, ఇంకా మీరు భ్రమల్లో బతికితే నీకు ఇక ప్రజలు చరిత్రలో మిమ్మల్ని శాశ్వతంగా ఇంటికి పంపుతారని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.